వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. ఒరిస్సాలో కాస్తో కుస్తో గెలిచిన సీట్లు కూడా 6 ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ కూడా కాంగ్రెస్ జీరోకి రాబోతోంది. ఇప్పుడు తమిళనాడులో కూడా కాంగ్రెస్ పరిస్థితి అదే. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్కి గతంలో ఉన్న ప్రజాబలం కూడా ఇప్పుడు లేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఓట్లు లేవు, సీట్లు రావు అని తెలుసు. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి అనే సందిగ్ధంలో పడినట్టుగా తెలుస్తోంది. అటు డిఎంకేనా, ఇటు విజయ్నా. తమిళనాడులో కాంగ్రెస్కి ఎవరు ఛాన్స్ ఇస్తారు, చివరి ఛాన్స్ ఏంటి అనే పరిస్థితికి వచ్చేసింది. అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలవ్వకముందే తమిళనాడులో రాజకీయ భూకంపం మొదలైంది. అధికారంలోకి రావడం కాదు, ఉనికే ప్రశ్నగా మారిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏ దారిలో నడవాలన్న దానిపై తీవ్ర అయోమయంలో పడిపోయింది. దశాబ్దాలుగా డిఎంకే వెనుక నడిచిన కాంగ్రెస్కి ఇప్పుడు బానిసత్వమే శాపంగా మారిందా, లేదా రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన హీరో విజయ్ పార్టీ టీవీకేతో చేతులు కలిపితేనే కాంగ్రెస్కి ఊపిరి దొరుకుతుందా అన్నట్టుగా తయారైంది. ఓ పక్క నుంచి ఓట్లు తగ్గుతున్నాయి, మరో పక్క నుంచి అసహనం పెరుగుతుంది. 2011లో 9.3% ఉన్న కాంగ్రెస్ ఓట్ షేరు 2021కి వచ్చేసరికి 4.27% కుప్పకూలింది. ఇది గణాంకం కాదు, తమిళనాడులో కాంగ్రెస్ పతనానికి స్పష్టమైన సాక్ష్యం. 58 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న పార్టీ ఇంకా మిత్రుల దయ మీదే బతకాలా అన్న ప్రశ్న కార్యకర్తల్లో మండిపోతోంది. ఇక దీనికి సంబంధించి ఢిల్లీలో భేటీలు జరుగుతున్నాయి, చెన్నైలో మంటలు రగులుతున్నాయి, కానీ లాభం లేకపాయి. అటు ఖర్గే రాహుల్తో చర్చలు చేస్తున్నారు, చెన్నైలో కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. అయినా కాంగ్రెస్ దిశ మాత్రం స్పష్టంగా నిర్దేశించలేకపోతున్నారు. 5200 మందికి పైగా ఆశావాహులు దరఖాస్తు పెట్టినా పార్టీకి ముందు ఎవరి చేతిలో బతకాలన్న నిర్ణయమే మిగిలింది. ఇక మాణిక్ ఠాకూర్ వ్యాఖ్యలు కూటమిలో చిచ్చు పెట్టాయి. కాంగ్రెస్ ఎన్జిఓ కాదు, ప్రభుత్వంలో వాటా కావాలి. ఈ ఒక్క వాక్యం డిఎంకే కాంగ్రెస్ సంబంధాల్లో పేలిన బాంబ్ అనే చెప్పొచ్చు. దీనికి డిఎంకే ఇచ్చిన సమాధానం మరింత దారుణంగా ఉంది. తమిళనాడులో సంకీర్ణ ప్రభుత్వాలు పనిచేయవు అంటే అర్థం ఏంటి? మీరు ఓట్లు తెచ్చి పని వాళ్ళే, అధికారం మా సొంతం అనేది చాలా క్లియర్గా చెప్పేసారు. మీరు ఓట్లు తీసుకొచ్చే పనులు మాత్రమే బై, అధికారం మాది అని. ఇక విజయ్ ఎంట్రీ కాంగ్రెస్ కొత్త ఆశగా కనిపిస్తుంది. ఇదే సమయంలో రాజకీయ రంగంలోకి దూసుకొచ్చిన దళపతి విజయ్ పార్టీ కాంగ్రెస్ కి సహజ మిత్రుడు అంటోంది. డిఎంకే సీట్ల పంపకం, అధికార భాగస్వామ్యంలో అవమానం చేస్తే కాంగ్రెస్ విజయ్తో చేతులు కలిపే అవకాశమే ఇప్పుడు హాట్ టాపిక్. కానీ నిజమేంటి? కొత్త పార్టీ, పరీక్షించని నాయకత్వం. ఇది కాంగ్రెస్కి రాజకీయ పునర్జన్మ లేక చివరి తప్పిదమా? 40 సీట్లు డిమాండ్ చేస్తున్నారు. అది బలమా, బలహీనత? 2021లో 25 సీట్లలో పోటీ చేసి 18 గెలిచిన కాంగ్రెస్ ఈసారి 40కి పైగా సీట్లు కావాలని పట్టుబడుతోంది. కానీ ఓటు షేరు మాత్రం నేల చూపులు చూస్తుంది. ఇది ధైర్యమా లేక రాజకీయ భ్రమ? ఈ ఎన్నికలు కాంగ్రెస్కి మరో పోటీ కాదు, తమిళనాడులో బ్రతికుండాలా లేక రాజకీయ శ్మశానంలో కలిసిపోవాలా అనే తుది పరీక్ష. డిఎంకే నీడలో మళ్ళీ మగ్గిపోతుందా లేక విజయ్తో కలిసి ప్రమాదకరమైన కానీ కొత్త ప్రయాణం మొదలు పెడుతుందా? నిర్ణయం ఆలస్యమైతే కాంగ్రెస్ చరిత్రే నిర్ణయం తీసేస్తుంది, రాజకీయ శ్మశానంలో కలిసిపోతుంది అంటున్నారు విశ్లేషకులు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. అలాగే ప్రతిరోజు చెప్తున్నాను, ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ అంటే ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఇవన్నీ మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి. ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఆర్థికంగా ₹1 అయినా సరే మా ఛానల్కి ఎంతో కాదు మన ఛానల్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ మీరు చేసే ఆర్థిక సహాయం ఈరోజు ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్కి చాలా అవసరం. చేస్తారని ఆశిస్తున్నాను. చేయాలనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.